మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. భర్తను టార్చర్ చేస్తున్న భార్య కేసులో బిగ్ ట్విస్ట్ ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. బాధితుడిగా మీడియా ముందుకు వచ్చిన టెముజిన్ భార్య గౌతమి అసలు విషయాలు బయటపెట్టింది. తన భర్తకు ఓ యాప్లో అమ్మాయితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కారణంగా ఈ గొడవలు జరిగాయని, నిజాలు తెలియకుండా అందరూ తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. అసలు వీరిద్దరి మధ్య జరిగిందేంటి? ఇంతకీ ఆ యాప్లో పరిచయమైన అమ్మాయి ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని రాజోలుకు చెందిన టెముజిన్కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ ఆల్వాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. టెముజిన్ మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. గౌతమి కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో గత 2 రోజులుగా టెముజిన్ మీడియా ముందుకు వస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాడు. తన భార్య అకారణంగా హింసిస్తుందని పెద్దల సమక్షంలో చెప్పి చూసినా ఆమె తీరు మారడం లేదని, ఇటీవలే కత్తితో దాడి కూడా చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై భార్యపై ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెముజిన్ భార్య లక్ష్మీ గౌతమి రియాక్ట్ అయ్యారు. వాస్తవాలు తెలియకుండా తన పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టెముజిన్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పింది అతని భార్య. తన భర్తకు స్టార్ మేకర్ అనే యాప్లో ఓ అమ్మాయి పరిచయం అయిందని, ఆమెతో ఎఫ్ఐఆర్ మొదలైనప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, ఆ అమ్మాయిని వదిలేయాలని చెప్పినా అసలు వినిపించుకోకుండా గొడవలకు దిగుతున్నట్లుగా తెలిపింది. అంతేకాదు, ఏ అమ్మాయితో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఆ అమ్మాయి కూడా టెముజిన్ వేధిస్తున్నట్లు అతనిపై రామగుండం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందన్నారు. కాల్స్, మెసేజ్లు చూస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆమె తన నుండి డివోర్స్ కోసమే ఇన్ని వేషాలు వేస్తున్నాడని తెలిపింది. గాయాలు కూడా తనకు తానే చేసుకున్నాడని చెప్పుకోవచ్చింది. నా పేరు ఆసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలనే మీకు తెలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకొని రాయండి పేపర్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ఫేస్ అట్లా ఎలా ఇస్తుంది ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమంటే మీరు చెప్పండి మేడం. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. నేను ఆ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని నేను తమ్ము కూడా వేస్తా. ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clock నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం. దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి. సో నేను వచ్చేసాను. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నారు. 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ ష్యూర్. అది నేను చేశానంటే నిరూపించుకున్నాను. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని, కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను. మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళకి, నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. అని ఏమన్నారంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేదు అని అన్నారు. సో అది నా ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే, నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు. దాని దగ్గర నాది మీ బాబు ఒక్కలే కదా, అతని బాబు అదే మా బాబు అంటున్నా. అందుకే మా బాబు అంటున్నా. అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు. ఎవరికి? వాళ్ళ అత్తగారికి, మా అత్తగారికి, మా మామ గారికి. మీకు తెలియాలి మేడం, వాళ్ళ బాబు చూపించాలి, మీ బాబు చూపించాలి. మీ అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా, చూడొచ్చు కదా. చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా. నన్ను అంటారు స్కూల్ ఎందుకు పంపించట్లేదు. చిన్న అబ్బాయి యూకేజీ కదా. కరెక్టే అండి. నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను అనిపించాను అనుకోండి, స్కూల్ పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది. అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానేసి తీసుకెళ్ళాను. ఈ కేసులో భర్త బాధితుడో భార్య బాధితురాలో అర్థం కావడం లేదు. కానీ ఇద్దరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిది, ఎవరిని శిక్షించాలి అనేది న్యాయస్థానమే నిర్ణయించాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.